హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పోurnami స్టూడియోస్. ఈరోజు స్పెషల్ వచ్చేసి టమాటో చట్నీ. ఈ విధంగా చేశారంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఓకేనా, స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసి ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి. పచ్చిమిర్చి దోరగా వేయించుకోవాలండి. దోరగా వేగిన తర్వాత టమాటో ముక్కలు కూడా వేసి కుక్ చేసుకోవాలి. ఇవి కూడా మంచిగా వేగాలి, దోరగానే వేయించుకోవాలి. ఇవి కూడా ఒకసారి కలుపుకొని అడుగున మాడకుండా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో కొంచెం ఉప్పు వేసుకోవాలి. తర్వాత కొంచెం చింతపండు వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని చూడండి, ఈ విధంగా మగ్గాలన్నమాట. ఆయిల్లో మగ్గిన టమాటోస్ పచ్చిమిర్చిని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. దీనిలోనే వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఒక వెల్లుల్లిపాయ తీసుకున్నాను నేను. తర్వాత జీలకర్ర కూడా వేసుకొని మిక్సీ వేసేసుకోవాలి. ఇలా మిక్సీ అయిన తర్వాత దీనిలో రా ఆనియన్ వేసుకోవాలి. ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకుని వేసుకొని అది కూడా మిక్సీ పట్టేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అయింది. ఈ విధంగా తిన్నా బాగానే ఉంటుంది, లేదా పోపు పెట్టుకున్నా సూపర్గా ఉంటుంది. నేను టమాటో వేయించిన కడాయిలోనే వేసేసాను. పోపు పెడుతున్న ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, మినపప్పు వేసి కరివేపాకు కూడా వేసాను. కొత్తిమీర కూడా వేసేసి ఎండుమిర్చి వేసి ఒకసారి కలిపేసుకోవాలి. ఇది పోపు వేసుకోవాలండి. అంతే, టేస్టీ టమాటో చట్నీ రెడీ అయిపోయింది. ఒకసారి మీరు ఈ విధంగా కూడా ట్రై చేయండి, చాలా టేస్ట్ ఉంటుంది. ఓకేనా, నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.